హలో మై డియర్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు క్వాలిటీ ఈట్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి. ఈరోజు రెసిపీ పల్లి బియ్యంతో గుంత పునుగులు చేసుకుందాం. ఇవి చాలా తక్కువ ఆయిల్తో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా వేయించుకొని దీనిలో 2 ఎండుమిరపకాయలు వేసి వేయించి పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్లో 1 కప్పు వేరుశనగ పలుకులు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకుందాం. తరువాత 1 కప్పు బియ్యం కూడా వేసుకొని దోరగా వేయించి పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసి కొద్దిగా బరకగా పౌడర్లా చేసుకుందాం. దీనినంతటినీ ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని దీనిలో చిన్నగా తరిగిన 2 ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరమసాలా వేసుకుని బాగా కలుపుకుందాం. దీనిలో కొద్దిగా నీళ్లు వేసుకుని కలుపుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుందాం. ఇందులో 2 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకొని అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. 30 నిమిషాల తర్వాత గుంత పునుగుల ప్యాన్కి ఆయిల్ అప్లై చేసి ఒక్కొక్క గుంతలో ఈ మిశ్రమాన్ని వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 15 నుంచి 18 నిమిషాల తరువాత ఫ్లిప్ చేసుకుందాం. రెండో వైపు కూడా ఉడికిన తరువాత తీసి సర్వ్ చేసుకుందాం. ఏ చట్నీ అయినా సరే దీని కాంబినేషన్ సరిపోతుంది. ఇవి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.